అమెరికాలోని హ్యూస్టన్లో దారుణ ఘటన చోటు చేసుకుంది. నేపాల్కు చెందిన 21 ఏళ్ల యువతిని తుపాకీతో కాల్చి చంపిన భారత సంతతి వ్యక్తి. అమెరికా అపార్ట్మెంట్లో దోపిడీకి వెళ్లి కాల్చి చంపిన నిందితుడు బాబీ షిన్సా. మృతురాలని 21 ఏళ్ల మున్ పాండేగా గుర్తించిన పోలీసులు. యువతి స్పాట్లో మృతి చెందగా ఎన్ఆర్ఐని పోలీసులు అరెస్ట్ చేశారు. అమెరికాలోని హ్యూస్టన్లో నేపాల్కు చెందిన 21 ఏళ్ల విద్యార్థిని మున పాండే మాస్టర్స్ చేసేందుకు వచ్చింది. హ్యూస్టన్లోని ఓ అపార్ట్మెంట్లో పాండే రెంటుకుంటున్నట్లుగా పోలీసులు సమాచారం ఇచ్చారు. హ్యూస్టన్ కమ్యూనిటీ కాలేజీలో మున పాండే విద్యార్థినిగా ఉంది. హ్యూస్టన్ కమ్యూనిటీ కాలేజ్ నుంచి వచ్చిన తర్వాత సాయంత్రం 5:30 ప్రాంతంలో తన అపార్ట్మెంట్లో తుపాకీ గాయాలతో పాండే కనిపించిందని పోలీసులు తెలిపారు. ఆమె అపార్ట్మెంట్ కాంప్లెక్స్ లోని సిబ్బంది పోలీసులకు కాల్ చేసి ఈ సంఘటన గురించి సమాచారం ఇచ్చారు. వెంటనే అక్కడికి వచ్చిన పోలీసులు పాండేను రక్తపు మడుగుల్లో నిర్జీవంగా పడి ఉండటాన్ని గుర్తించారు. వెంటనే ఆమెని ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందింది. అయితే ఈ ఘటనపై విచారణ చేస్తూ ఉండగా పోలీసులకు అసలు కారణాలు తెలిసాయి. మృతురాలు మునపాండే హ్యూస్టన్లో నివసిస్తున్న తన అపార్ట్మెంట్లో దొంగతనానికి ఓ భారత సంతతి వ్యక్తి వచ్చినట్లుగా తెలుస్తోంది. దుండగుడు దోపిడీకి యత్నించిన సమయంలో ఆ అపార్ట్మెంట్లో ఉన్న మునపాండేను తుపాకీతో అతి కిరాతకంగా కాల్చి చంపాడు. కాగా పోలీసుల దర్యాప్తులో నిందితుడు 52 ఏళ్ల బాబీ సింగ్ షాగా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. హత్య జరిగిన 2 రోజుల తర్వాత సీసీటీవీ ద్వారా ఆమె ఇంటికి వచ్చిన బాబీ సింగ్ షా ఫోటోను హ్యూస్టన్ పోలీసులు గుర్తించారు. ఆ మరుసటి రోజే నిందితుడు భారత సంతతి బాబీ షిన్సాను అరెస్ట్ చేసి హత్యానేరం మోపినట్లుగా పోలీసులు తెలిపారు. నిందితుడిని అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టిన పోలీసులు బాబీ షిన్సాపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో కోర్టు నిందితుడికి బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. మునపాండే 2021లో నేపాల్ నుండి హ్యూస్టన్ కమ్యూనిటీ కాలేజీలో చదువుకోవడానికి వెళ్లారు. అపార్ట్మెంట్లో పాండే మృతదేహాన్ని గుర్తించడానికి ముందు తన తల్లి అనిత మునపాండేతో మాట్లాడేందుకు చాలాసార్లు ప్రయత్నం చేసిందని, అయినా తల్లికి అందుబాటులోకి రాలేదని హ్యూస్టన్లోని నేపాల్ అసోసియేషన్కు చెందిన సభ్యుడు తెలిపారు. మునపాండే అంత్యక్రియల కోసం తల్లిని రప్పించేందుకు ఆన్లైన్లోని గోఫండ్మీ ద్వారా ఫండ్ రైజింగ్ చేస్తున్నారు నేపాలీలు. పాండే తల్లి హ్యూస్టన్కు వెళ్లేందుకు ప్రయాణ ఏర్పాట్ల కోసం సహాయం చేసేందుకు నేపాల్ కాన్సులేట్తో కలిసి అసోసియేషన్ పనిచేస్తోంది. గోఫండ్మీ పేజ్ ద్వారా ఇప్పటి వరకు నేపాల్ అసోసియేషన్ ఆఫ్ హ్యూస్టన్ దాదాపు $30,000 వరకు పోగు చేసింది.